సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న మా ఇంటి బంగారం సినిమాపై మొదటి నుంచే ప్రత్యేక ఆసక్తి కనిపిస్తోంది. ఫ్యామిలీ ఎమోషన్స్తో పాటు యాక్షన్ ఎలిమెంట్స్ కలిపి ఈ సినిమాను డైరెక్టర్ నందిని రెడ్డి తన కెరీర్లోనే డిఫరెంట్ జోనర్గా ప్లాన్ చేసినట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అయితే సినిమా కంటెంట్ కంటే ఇప్పుడు దాని రిలీజ్ డేట్ చుట్టూనే ఎక్కువ చర్చ నడుస్తోంది. మా ఇంటి బంగారం సినిమా మొదట మే 14న రిలీజ్ చేయాలని భావించిన ఈ సినిమాను పోస్ట్ ప్రొడక్షన్ పనులు, ప్రమోషన్స్ కారణంగా జూన్ 19కి మార్చారు. మధ్యలో జూన్ 4 కూడా పరిశీలించిన అదే డేట్ని పెద్ది లాక్ చేయడంతో వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఇప్పుడు మరోసారి అదే పరిస్థితి ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. స్టార్ హీరో విజయ్ నటించిన జననాయగన్ సినిమా జూన్ 19th రిలీజ్కి రెడీ అవుతోందన్న వార్త కోలీవుడ్ ట్రేడ్లో హాట్ టాపిక్గా మారింది. అధికారిక ప్రకటన రాకపోయినా సెన్సార్ ప్రక్రియ పూర్తయి రిలీజ్కి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు చెన్నై వర్గాలు చెప్తున్నాయి. ఇదే ఇప్పుడు మా ఇంటి బంగారం టీంలో టెన్షన్ని పెంచుతోంది. తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా ఇబ్బంది లేకపోయినా తమిళనాడులో మాత్రం విజయ్ సినిమా వస్తే థియేటర్ల పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. సమంతకు స్టార్ ఇమేజ్ ఉన్నప్పటికీ విజయ్ లాంటి భారీ మార్కెట్ ఉన్న హీరో సినిమా ఎదురైతే స్క్రీన్ కౌంట్పై ప్రభావం తప్పదని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా తమిళం, మలయాళం వెర్షన్లను ఒకేసారి రిలీజ్ చేయాలనుకుంటే పరిస్థితి ఇంకా క్లిష్టంగా మారే అవకాశం ఉంది. కేరళలో కూడా విజయ్కి ఉన్న ఫ్యాన్ బేస్ కారణంగా థియేటర్ల ప్రాధాన్యం జననాయగన్ మూవీకి వెళ్ళొచ్చని అంచనాలు వినిపిస్తున్నాయి.